హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఫ్రైడ్ ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంకా వదిలిపెట్టారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా చెప్పనక్కర్లేదండి, అద్భుత అనాల్సిందే, అంత బాగుంటుంది కర్రీ అయితే. సో ఇంకెందుకు ఆలస్యం, అది చేసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా బాయిల్ అయితే చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని పొట్టు తీసి హాఫ్ ముక్కలుగా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఇలా హాఫ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఆ తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు అయితే వేసేసుకుందాము. ఈ మసాలా అంతా కూడా వాటికంతా పట్టేస్తుందండి. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. సో మెల్లిగా ఇలా తిప్పేస్తూ ఉండాలి మధ్య మధ్యలో, అడుగంటకుండా. సో ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి. ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇలా తీసేసుకుందాము. తీసేసి పక్కన పెట్టేసి అదే కళాయిలో మళ్ళీ ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని మంచిగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నవి వేసేసుకుందాము. ఆ తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసినవి అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి అండి. సో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది, అంత బాగుంటుంది. సో ముందుగా ఒక 4 సైజు టమాటోస్ అయితే తీసుకున్నాను నేను. అవి తీసుకొని ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి మనము ఫైన్ పేస్ట్లో అయితే చేసేసుకుందాము. చూడండి ఇదంతా కూడా మంచిగా మగ్గిపోయింది. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. సో ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకుందాము, హాఫ్ టీ స్పూను. చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందాము. సో ఇవన్నీ వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. సో ఇలా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసేసుకున్నాం కదండి. సో ఆ టమాటా ప్యూరీ అయితే వేసేసుకుందాము. సో ఇదంతా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. సో ఈ పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు టమాటా ప్యూరీని మంచిగా ఆయిల్లోనే మనం మగ్గించుకోవాలి అండి. సో ఇప్పుడు కలిపేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి, 5 or 10 మినిట్స్. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. సో అప్పుడు మనం తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి ఈ విధంగా మొత్తం అంతా మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు కలిపేద్దాము. 1 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. గరం మసాలా చిటికెడు వేసేసుకుందాము. ధనియా పౌడర్ అయితే చిటికెడు వేసేసుకుందాము. సో వేసేసుకొని మసాలాలన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. కొంచెం దగ్గర పడేంత వరకు అయితే మగ్గించాలి. చూడండి ఈ విధంగా. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా సో పెట్టేసుకోవాలి, ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసేయాలి. వేసేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసేయండి. ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టేస్తుంది. సో చూడండి మొత్తం అంతా ఆయిల్ కూడా పైకి తేలింది కదా. సో ఫ్రైడ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది తిన్నాక మీరు ఇంకా అద్భుత ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది కర్రీ అయితే. ట్రై ఇట్ ఫ్రెండ్స్.